అడిగిన వెంటనే వచ్చినందుకు ఈ తరఫున అందరి తరఫున నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ అలాగే మరి ఈరోజు కరెక్ట్గా మీరు ఈ వెస్టేజ్లో జాయిన్ అయిన ఏదైతే సిచ్యువేషన్లో మీరు వచ్చిన మొదటి రోజు మీకు ఈ ప్లాన్ చెప్పిన రోజు డైరెక్ట్గా జాయిన్ అయ్యారా, ఆలోచించి జాయిన్ అయ్యారా? జాయిన్ అవటం డైరెక్ట్గా జాయిన్ అయినా, బట్ జాయిన్ అయ్యి మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆలోచించు. మీటింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం మాట చెప్పారంటే జాయిన్ అవటం ఎందుకు జాయిన్ అయ్యిందంటే నాకు బిజినెస్ గురించి తెలియదు, తర్వాత ఏం తెలియదు, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫ్రెండ్ కాబట్టి వాడు ఒకటే అంటున్నాను చెప్పేసి జాయిన్ అయ్యాను. బట్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత 4 నెలలు నేను జాయిన్ అయ్యాక 4 monthsకి వెళ్ళాను మీటింగ్. జాయిన్ అయిన వెంటనే వెళ్ళలేదు. జాయిన్ అయింది ఎందుకు అంటే జస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఇక్కడ బలవంత పెడుతున్నాను జాయిన్ అయినా. బట్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, ఒక పాయింట్ నాకు బాగా చెప్పారు మీటింగ్. సార్, బిజినెస్ ఫేక్ కాదు, ఈ బిజినెస్లో ఫేక్ కంపెనీలు ఉన్నాయి. ఈ మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. అది చెప్పింది కరెక్టే కదా, బిజినెస్ మనకు అన్ని ఇట్లనే ఉంటాయని అనుకున్నాం కదా, జనాలు జాయిన్ చేసి పైసలు ఖర్చు ఇట్లనే ఉంటాయి అనుకున్నాం కదా, వీళ్ళు చెప్పింది పర్ఫెక్ట్ అని చెప్పి ఆ తీగ పట్టుకొని లాగడం మొదలు. బిజినెస్ చేయనే ఇందులో ఫేక్ కంపెనీలు ఉంటాయి. అక్కడి నుంచి ఆలోచించడం మొదలు పెడితే నాకు ఆన్సర్స్ అన్ని దొరికినాయి. దెన్ ఐ డిసైడెడ్ టు డూ ఇట్ పార్ట్ టైం. ఎస్ సార్, ఇప్పుడు మీరు ఇంత కాన్ఫిడెంట్గా వచ్చారు, కానీ ఫస్ట్ మంత్ మీకు వచ్చిన ఇన్కమ్ బట్టి ఇందులో 100% గ్రోత్ ఉందని మీకు నమ్మకం వచ్చిందా? 118 రూపాయలు వాజ్ మై ఫస్ట్ శాలరీ, 118. నాకు బిలీఫ్ రాలేదు. అండ్ మీటింగ్కి వెళ్ళి ఎప్పుడైతే 6 months కొంచెం అటెండ్ చేసిన తర్వాత మీటింగ్కి వెళ్ళి ఒక 634 రూపాయలు ఏమి వచ్చింది అనుకున్నా నుంచి, అంతే 634 రూపీస్ వచ్చింది. ఆ 634 రూపీస్ వచ్చినప్పుడు నాకు క్లియర్ అయిపోయింది, ఎస్ మనం ఇక్కడ 87 రూపాయల 118 రూపాయల వర్క్ చేసినప్పుడు 118 రూపాయలు వస్తాయి, 100 రూపాయలు పని చేస్తే 100 రూపాయలు వస్తాయి, 50 రూపాయలు పని చేస్తే 50 రూపాయలు వస్తాయి, 600 పని చేస్తే 600 వస్తాయి, 6 లక్షలు పని చేస్తే 6 లక్షలు వస్తాయి. జాబ్ ఏంది, నువ్వు ఎంత పని చేసినా గంతే వస్తాయి. ఈ తేడా నాకు ఆ 2-3 మీటింగ్లలో అర్థమైంది. 634 ఇన్కమ్ వస్తుంది నాకు అంతే. ఒక 4-5 months తర్వాత 634 ఇన్కమ్ వచ్చినప్పుడు క్లియర్గా అర్థమైంది. సో అదేవిధంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటికీ మీరు మెడికల్ రిప్రజెంటేటివ్గా ఉన్నారు, కానీ ఫుల్ టైం రెస్టారెంట్కి వచ్చేటప్పుడు మీకు నిజంగా అంటే ఇన్కమ్ అనేది స్టార్ట్ అయినంటే అందరిలాగా చాలామందికి వచ్చి రాగానే లక్షలు వచ్చావు, కానీ ఎప్పుడైనా ఈ బిజినెస్లోకి వచ్చినప్పుడు మీరు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డ సమయాలు ఏమైనా ఉన్నాయా? అప్పుడు 100% చాలా ఉన్నాయి. చాలా నేను ఈ బిజినెస్లోకి వచ్చినప్పుడు నా ఇన్కమ్ 13,000, అక్కడ నా శాలరీ 50,000. లాక్డౌన్లో 15,000 అయిన మాట వాస్తవమే, బట్ 50,000 శాలరీ, 13,000 శాలరీ 50,000 కూడా అయ్యింది. మళ్ళీ ఆ 50,000 వదిలేయటం వల్ల నాకు ఏం జరిగిందంటే, నేను హోమ్ మీటింగ్లు పెట్టినప్పుడు నాకు ఛార్జీలకు డబ్బులు లేవు, ట్రాన్స్పోర్టేషన్కు డబ్బులు లేవు. మీకు ఇక్కడ మా లీడర్ ఉండడం లేదా మరి లైన్లో ఏదా సార్ అని నేను ఆయన హోమ్ మీటింగ్ పోయి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ కల్లకుర్తికి పోయి బస్సులో వెళ్ళి అక్కడ సార్తో పాటు లోకల్లో ఆయనకు చిన్న కారు ఉండేది, జెన్ కార్. ఆ జెన్ కార్లో తిరిగేది. మధ్యాహ్నం లంచ్ వాళ్ళే తెచ్చేది, వాళ్ళ దగ్గర ఫుడ్ తినేది. ఈవినింగ్ వచ్చేటప్పుడు చాలాసార్లు నా దగ్గర ఛార్జీకి లేకపోతే ఆ సార్ దగ్గర అడుక్కొని వచ్చాను, నేను డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చాను. అలాంటి పొజిషన్ నాకు. ఏ రోజు నేను పైసలు స్టార్టింగ్లో కంఫర్ట్ జోన్ నుంచి రాలేదు సార్. చాలాసార్లు డబ్బులు అయిపోతే సర్వశ్రీ మేడం దగ్గర ఒక రోజు నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, దాన్ని బట్టి నా పరిస్థితి ఏదో మీకు అర్థమవుతుంది. కల్వకుర్తిలోనే మీటింగ్ అయిపోయింది. కేదార్ సార్ నన్ను బస్ దగ్గర దించిపోయిండు. నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు, నా అకౌంట్లో డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు. ఛార్జీకి 130 రూపాయలు కావాలి. సర్వశ్రీకి ఫోన్ చేసి కళ్ళమ్మని నీళ్లు పెట్టుకొని, నా డౌన్ లైన్ సర్వశ్రీ, కళ్ళమ్మని నీళ్లు పెట్టుకొని ఒక 500 ఇరాని నేను 500 రూపీస్ నాకు పంపిస్తే ఏటీఎం కార్డుకి పోయి ఏటీఎం పెట్టి 500 రూపీస్ తీసుకొని ఛార్జ్ పెట్టుకొని వచ్చాను. ఇట్లా ఒకటి కాదు, 100 నుంచి 200 సందర్భాలు జరిగింది. కంఫర్ట్లో బిజినెస్ నేను చేయలేదు, నేను 100% చెప్తాను. యాజ్ ఎ తెలంగాణ రీజనల్ మేనేజర్గా 7 స్టార్ హోటల్లో భోజనం చేసి ఖతర్నాక్ హోటల్లో నిద్రించినటువంటి వ్యక్తిని. మళ్ళీ ఆ లైఫ్ నుంచి ఒక్క రూపాయి కూడా జేబులో లేనప్పుడు నేను బిజినెస్ బిల్డింగ్ చేశాను సార్. ఆయన ఇంకో విషయం చెప్తున్నా, సిచ్యువేషన్ అట్లా ఉంది కాబట్టి ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా పనిచేసాను. ఒక్క క్షణం కూడా. అట్లా నాకు పైసలు లేకుండా అయ్యే కొద్దీ ఇంకా కసి పెరిగేది. నాకు ఏ రోజు కూడా చిన్న అమ్మ జీవితం ఇట్లా అనిపించింది, వదిలేద్దామని ఏ రోజు అనిపించలే. ఎందుకు అనిపించలే అంటే ఎంఎస్ఆర్ గారు చెప్పేది, సార్ నేను జనాల మాటలు పడ్డాను, వాళ్ళ సూటిపోటి మాటలు ఎదుర్కొన్నా, ఎండకు ఎండిన, వానకు తడిసిన, చలికి తట్టుకున్నా, ఇక్కడి నుంచి వెస్టేజ్ మాత్రం తీయలేదు సార్.
అందుకే వాళ్ళన్న అన్ని మాటలకు ఈరోజు సమాధానం చెప్పగలని చెప్పి కొన్ని వందల సార్లు స్టేజ్ మీద ఎంఎస్ఆర్ గారు చెప్పారు. ఆ మాటలు విని నేను అనుకున్నాను నాకు కూడా ఒక రోజు అట్లా వస్తుందని చెప్పి. ఇన్కమ్ తక్కువ ఉన్నా, ఫైనాన్షియల్ ఇబ్బంది అయినా ఆయన గట్టిగా మాట్లాడితే ఇంట్లో నా భార్య కూడా నేను చాలాసార్లు చెప్పలేని పరిస్థితి వచ్చింది. డబ్బులు లేవు అని చెప్పలేక ఎట్నో మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. చాలాసార్లు ఎదుర్కొన్నాను సార్, ఫైనాన్షియల్ చాలా ఇబ్బంది అయింది. ఎస్, మరి బాగుంది. అలాంటి సిచ్యువేషన్లో మీరు వెస్టేజ్ వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నారా, లేదంటే దానికి అంటే వెళ్ళిపోవాలని ఎప్పుడైనా డిసైడ్ అస్సలే అయ్యింది? అస్సలే అస్సలే మీకు ఇంకో పాయింట్ కూడా చెప్తాను. ఇక్కడ మంచి క్వశ్చన్ అడిగారు. నేను వెస్టేజ్ వదిలిపెట్టాలనుకోలేదు. ఆయన వదిలిపెట్టకుండా ఉంటాను. నేను ఇంకో పని చేస్తాను. ఏం చేసిన అంటే నా మనసులో ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ ఉంది, వెస్టేజ్ స్టార్ట్ చేసిన, దాన్ని వదిలేసి వచ్చేసాను. ఇల్లు ఫెయిల్ అయితే మళ్ళా కల్లా వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఆలోచన నాకు ఉండద్దు. అది ఉండొద్దు అని చెప్పి మా కంపెనీ నేను ఎక్కడైతే వదిలేసి వచ్చినో ఆ పర్సన్ నాకు ఫోన్ చేసి అడిగింది ఒకసారి, సైతం నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినావు కదా, మళ్ళీ ఒకవేళ నువ్వు ఆ బిజినెస్లో ఫెయిల్ అయితే రిటర్న్ వస్తావా? నేను ఆ సార్ చెప్పిన, సార్ ఒకవేళ ఈ బిజినెస్లో నేను ఫెయిల్ అయితే ఊర్లోకి వెళ్ళి బర్రెలన్నా కాసుకుంటా కానీ మీ కంపెనీలోకి మళ్ళీ రా. దీని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటంటే నా కంపెనీ చెడ్డదని కాదు, నాకు అన్నం పెట్టిన కంపెనీ అది. నేను జాబ్ చేసిన జాబ్ మంచిదే, నాకు తెలంగాణ సేల్స్ మేనేజర్ ఇచ్చినటువంటి కంపెనీ అది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నటువంటి కంపెనీ. కానీ నా మైండ్లో రెండో ఆలోచన రావద్దన్న ఉద్దేశంతో నేను ఆ మాట చెప్పిన. ఇప్పుడు ఆ మాట చెప్పినప్పుడు ఎట్లుంటుంది సార్, ఇంత మాట చెప్పి మనం మీసాలు తొడలు కొట్టినప్పుడు మళ్ళీ రిటర్న్ పోతాం, ఏ మోకం పెట్టుకొని పోతాం అని ఆలోచన వస్తారా? అదే లైఫ్తో పని చేసుకుంటూ పోయి అనుకోలేదు సార్. నాకు ఒక్క రోజు కూడా అనుకోలేదు వెస్ట్ వదిలిపెట్టలేదు, 1% కూడా లేదు, చెయ్యాలి అని అనుకున్నాను. సూపర్ సార్. సో మరి అంతా బాగుంది. ఇందులో ఒక మంచి ఇన్కమ్ అంటే మీ దృష్టిలో మీరు బిఫోర్ వెస్టేజ్ చేయకుండా వచ్చే ఇన్కమ్ కంటే బెస్ట్ ఇన్కమ్ వచ్చినప్పుడు మీరు నిజంగా మీ మూమెంట్ ఏంటంటే ప్లస్ మీరు అనుకున్నది రీచ్ అయిన సందర్భం ఉందా? ₹1,00,000 వచ్చినప్పుడు సార్ 1,04,000 వచ్చింది. 97,000 దానికన్నా ముందు ఉండే. 1,04,000 వచ్చిన రోజు నైట్ నిద్రపోలే సార్. మా మిస్సెస్ తోటి షేర్ చేసుకుంటా అసలు ₹1,00,000 ఏంది నాకు రావటం ఏంది, మా కంపెనీ జిఎం కూడా ఇంత సాలరీ ఉండదు, మా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉండదు, ఈ బిజినెస్ లో చాలా పవర్ ఉందని చెప్పి 1 lakh వచ్చిన రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇంకా తర్వాత మళ్ళా అంత ఎగ్జైట్మెంట్ 5 lakhs వచ్చినప్పుడు వచ్చింది అంతే. ఆ మధ్యలో ఏ రోజు అంత అది కాలేదు. ₹1,00,000 వచ్చినప్పుడు మాత్రం ఇట్ వాస్ ఫెంటాస్టిక్ డే. నేను చాలా మందికి అదే చెప్తా ఉంటా, 1,00,000 వచ్చిన దాకా మైండ్ ఎట్లుంటుంది అంటే ఈ బిజినెస్ ను వదిలేద్దాం అన్నట్టే అనిపిస్తుంది, ఎప్పుడు వదిలేస్తే బాగుండు అన్నట్టే అనిపిస్తుంది. 1,00,000 వచ్చిన దాకా ప్రతి ఒక్కరి మైండ్ లో అదే ఉంటుంది. 1,00,000 వచ్చిన తర్వాత నాతో మాట్లాడండి అని చెప్తాను అందుకే. సో మరి ఈరోజు చాలా మంది అంటే ఈరోజు మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ వెస్టేజ్ ఎక్కారా, ఇంతకుముందు ఏమన్నా బిఫోర్ వెస్టేజ్ ఎక్కారా? ఫస్ట్ ఎక్కినా అంతమందికి ఎక్కినా, బట్ ఎక్సైట్మెంట్ లేదు అప్పుడు. ఎందుకంటే అది ఇప్పుడు నన్ను ఫ్లైట్ లో తీసుకెళ్తారు. ఆ బిజినెస్ నా బిజినెస్ అది ఎట్లుంటుంది అంటే బెంగళూరుకు మీటింగ్ తీసుకెళ్తారు, ఖర్చులు వాళ్ళే. నేనేం ఇంటర్నేషనల్ ఎక్కలేదు, నేను డొమెస్టిక్. బెంగళూరు, చెన్నై నా ఆఫీస్ ఉండేది. అక్కడ ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎక్కిన కాడికి వెళ్ళి మొదలు పెడితే దిగిన దాకా, అక్కడి నుంచి వచ్చినాక నా మైండ్ లో ఉండే టెన్షన్ ఒకటే, నా మీద కంపెనీ ఇంత పెట్టుబడి పెట్టింది, ఇంకెంత గుంజాలని చూస్తారు. వాళ్ళ కాన్సెప్ట్ కూడా అదే. ప్రతి మీటింగ్లో గుర్తు చేసేది, యువర్ ట్రావెల్డ్ ఆన్ ఫ్లైట్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో మీరు ఫ్లైట్ ఎక్కారు, ఫ్లైట్ ఎక్కిపించింది మన కంపెనీ, కాబట్టి కంపెనీ గురించి మీరు ఎంత చేయాలి అని ప్రతిసారి గుర్తు చేసేది. బట్ వెన్ ఐ గాట్ ట్రావెల్ ఫండ్ ఈ బిజినెస్ లోకి వచ్చినాక ఫస్ట్ ట్రిప్ వచ్చేసి బ్యాంకాక్. ఆ రోజు నిజంగా నాకు ఆనందాలు కావదులు లేవు. ఇంత వండర్ఫుల్ లైఫ్ నాకు వస్తుంది, ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తామని మనసులో అది లేదు. మేబీ అక్కడ ఉంటే కూడా వెళ్తుంటారేమో, కానీ వెళ్ళినప్పుడల్లా అదే ఉంటుండే, ఖచ్చితంగా ఎంత పెట్టినా మీద వాళ్ళు ఎంత ఇవ్వాలి అనే కాన్సెప్టే ఉంటుండే. ఇక్కడ సంపాదించినాక ట్రావెల్ ఫండ్ పక్కేసినాక వెళ్ళాం కాబట్టి ఎస్ డెఫినెట్ గా వెస్టేజ్ లో ఫారెన్ ట్రిప్ అనేది చాలా డిఫరెంట్, చాలా చాలా ఎక్సైటింగ్. మళ్ళీ రేపు సాయంత్రం కూడా మీరు కూడా వస్తున్నారు అనుకుంటా, ఎల్లుండి సాయంత్రం అందరం కూడా మళ్ళీ వెళ్ళబోతున్నాం. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను ఒకవేళ ఫారెన్ ట్రిప్ తిరిగినా వేరే డొమెస్టిక్ కానీ ఇక్కడ ఫ్లైట్ ఎక్కినా కూడా నా భార్యతో సహా వెళ్ళిపోయి కాదు ఖచ్చితంగా. ఎందుకంటే అది ఎక్కడ పోయినా బిజినెస్, ఎంజాయ్మెంట్ కోసం ఫ్లైట్ ఎక్కే సమస్య లేదు. అక్కడ ఉంటే జాబ్లో ఉంటే ఇక్కడ ఎంజాయ్మెంట్ తోటి వెళ్తున్నా కాబట్టి నేను దుబాయ్ ఆ వైఫ్ని తీసుకెళ్ళాను, మళ్ళీ రేపు సింగపూర్ కూడా వైఫ్ని తీసుకొని వెళ్తున్నాను. ఫ్యూచర్లో పిల్లల్ని కూడా అమ్మా నాన్నని కూడా ఒకసారి ఫ్లైట్ ఎక్కేయాలని నా డ్రీమ్. అండ్ ఇక్కడ ఫ్లైట్ ఎక్కడం అక్కడ ఎక్కడం చాలా డిఫరెన్స్. అది కడిగా చెప్పాలంటే ఇక్కడ ఎక్కలేదని చెప్పొచ్చు, అంత వెళ్ళిపోయినట్లు బ్లర్లో వెళ్ళిపోయినట్టు.
చాలా మీరు అన్నట్టు మీ పాయింట్లు అన్నీ బాగున్నాయి, కానీ చాలా సార్లు ఏంటంటే ఒక బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్ చాలా మంది క్రౌన్స్ వరకు వచ్చి కూడా బ్యాక్ వెళ్ళడం జరుగుతుంది. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లం అవ్వచ్చు. అన్నిటికంటే మన సరౌండింగ్ ఏదైతే సొసైటీ ఉన్నదో అలాంటి సిచ్యువేషన్లోని మనం నిలబడడానికి ఎలా ఆలోచిస్తే మంచిదంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసోసియేషన్ సార్, మీరు ఇప్పుడు చెప్పారు కదా, అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు అడిగినటువంటి క్వశ్చన్కి నాదైతే ఒకటే ఆలోచన, ఒకటే ఆన్సర్. మీ అసోసియేషన్ చేంజ్ చేసుకోండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు మీరు ఎలాంటి వారితో జర్నీ చేస్తున్నారు? వాళ్ళు మీకు ధైర్యాన్ని నూరిపోస్తారా, పిరికితనాన్ని నూరిపోస్తారా? 70 to 80% జనాలు మీ చుట్టుపక్కల ఎట్లుంటారంటే, వెస్ట్ చేస్తున్నారా, ఏది వేస్ట్, అది బేకార్, రావు డబ్బులు అని చెప్పేటోళ్ళు ఉన్నారా? మనం నిలబడదాం, గెలుద్దాం, పోరాడదాం, 10 మందికి మనం స్ఫూర్తి అవుదాం అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ నీకు సంబంధం లేదు. నీ గెలుపు, మన గెలుపు, దాని గురించి మాట్లాడుతున్నారా? లేకపోతే పొద్దున్న లేస్తే నేను డిమోటివేట్ చేస్తూ ఉన్నారా? కొంతమంది నిజం చెప్తున్న వాళ్ళ ఉద్దేశంతో నేను డిమోటివేట్ చేస్తాను. వాళ్ళు దొంగలు, నీ కళల్ని దొంగిలించే దొంగలు. అది ఎట్లుంటారంటే, కరెక్టేరా, మీటింగ్ ఓకే, జూమ్ మీటింగ్ లో సైలెన్స్ సార్ చెప్పడం ఓకే, మహేష్ సార్ కూడా చెప్పడం ఓకే, కానీ నిజం మాట్లాడుకున్నాం, నిజంగా బయట అట్లుందా అని అంటాడు వాడు. అది చాలా చాలా డేంజరస్ వర్డ్. అది నువ్వు బిజినెస్ లోకి వచ్చింది ఏదో సాధిద్దామని వచ్చినావు కదా, దానికి నీకు తెలుసు కష్టాలు వస్తాయి, దానికి నీకు తెలుసు జనాలందరూ ఇట్లా అంటారని. అట్లాంటప్పుడు నువ్వు దాని ఎంత పోవటం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి థింక్ చేయి. నా మైండ్లో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ చాలా బ్యాడ్ ఉన్నా సార్, నేను ఫైనాన్షియల్ చాలా వరస్ట్ ఉన్న సిచ్యువేషన్, దాన్ని బయట వేయాలని నేను వచ్చిన. ఆ టైంలో మా ఇంటోళ్ళు కానీ చుట్టాలు కానీ వీళ్ళందరూ కొంచెం డిగ్రేడ్ చేసేది. ఆ టైంలో 1% కూడా నా మైండ్లో వీళ్ళ మాట వినాలని రాకుండా ఎంఎస్ఆర్ గారితో నేను బాగా జర్నీ చేసేది. అది నా జీవితంలో పెద్ద మార్పు తీసుకోవడం మెయిన్ కారణం ఎంఎస్ఆర్ గారితో జర్నీ. అండ్ మా సీన్ సార్, మా అప్లైన్ సీన్ సార్, పాండ్ సార్, మేము సీన్ సార్, పాండ్ సార్, నేను ముగ్గురం కలిసి కొన్ని వందల కిలోమీటర్ జర్నీ చేసేది. చేసినప్పుడు సాయంత్రం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకున్నాను. నేను నిలబడాలరా, గెలవాలి, సైదులు నువ్వు ఒక రోజు టీం మొత్తం మీటింగ్ చేసి రోజు వస్తారా, నేను మొత్తం నా టీం మీటింగ్ చేసి రోజు వస్తుంది, నువ్వు కార తిరుగుతావు, నేను కార తిరుగుతాను. సీన్ సార్ చెప్తే నేను ఈ రోజు వస్తాను, నిజంగా ముగ్గురు 3 కార్లు తిరుగుతావా, ముగ్గురు కలిసి బండి కట్టలేదు, బండి పెట్రోల్ లేదు, ఇప్పుడు నువ్వు కండక్టర్, నువ్వు పంచాయత్ సెక్రటరీ, నేను ఫార్మర్ సేల్స్ మేనేజర్, మన ముగ్గురికి 3 కార్లు వస్తాయా అనే ఆలోచన ఉండే. కానీ సీన్ సార్ చెప్పిన మాటలే ఈరోజు నిజమైనవి. వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఒక్క రోజు కూడా బ్యాడ్ వర్డ్స్ వినడానికి నేను ఇష్టపడలేదు సార్. అదే ఫైనల్ వర్డ్ నేను చెప్పాల్సింది. నిలబడాలి, ఏం జరిగినా నిలబడాలనుకుంటే పనికి వాళ్ళ మాటలు వినడానికి ఇష్టపడదు. వాడు వచ్చి వెస్ట్ బాగాలేదు, నీకు డబ్బులు వస్తాయి అని చెప్పినాకో, నీ షర్ట్ చాలా బాగుంది, నువ్వు లిప్స్టిక్ పెట్టుకుంటే ఇంకా బాగుంటావు అని చెప్పండి. ఫ్రెండ్ ఏమంటారు, జనరల్గా లేడీ అయితే లేడీ తోటి, జెంట్స్ అయితే జెంట్స్ తోటి ఏదైనా పొగిడి వదిలేసాయి, కట్ చేయండి, నెగిటివిటీని కట్ చేయాలంటే సింపుల్. అదే పాయింట్, చాలా మంది ఈరోజు బిజినెస్ చేస్తారు కానీ చాలా మందికి ఇండివిజువాలిటీ లేకుండా ఉండట్లేదు. సో దాని ద్వారా ఏంటంటే ప్రాపర్ సపోర్ట్ లేదు అని అప్లైనర్ తోటి కానీ చిన్న చిన్న డెస్టిబెన్స్ వల్ల మంచి కెరీర్ కూడా పాడు చేస్తున్నారు. ఇంపార్టెన్స్ ఆఫ్ అప్లైన్స్, అసలు అప్లైన్ అంటే ఏంటి అసలు? నా దృష్టిలో అప్లైన్ అంటే జస్ట్ నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎంత పాత్ర, అప్లైన్స్ కూడా అంతే పాత్ర సార్. ఎంతవరకు వాళ్ళు పోషించాలో అంతవరకు పోషిస్తారు. మా అమ్మ నాన్న నాకు జన్మనిచ్చారు, చచ్చిపోయిందాక నన్ను సాధరు. నీకు నడక వచ్చింది అని తెలిసిన మరుక్షణం నేను ఇండిపెండెంట్ వదిలేస్తాను. ఇక్కడ జనాలకు ఏమైపోయిందంటే, అప్లైన్ అంటే నా వల్ల బాగుపడుతున్నాడు కాబట్టి నా అప్లైన్ నాకు సపోర్ట్ చేయాలి అనేటటువంటి ఒక రాంగ్ థింకింగ్. అప్లైన్ నీ వల్ల బాగుపడట్లా, నీకు జన్మ వచ్చిందే అప్లైన్ వల్ల. ఆ ఒక్క క్రెడిట్ అప్లైన్కి ఇచ్చేసేయండి ఇండిపెండెంట్గా. నేను ఒకటే లైన్ అంటే సార్, అనొచ్చో లేదో నాకు తెలియదు, నీకు అవకాశం ఇచ్చినటువంటి అప్లైన్ రేపు లేడు. ఏ రకమైన అనుకో, బిజినెస్లో లేడనుకో, భూమి మీద లేడనుకో, ఆయన ఏమిటో నువ్వు పోతావా, పని చేసుకుంటావా? 100% మనం పని చేసుకోవాలి కదా. నేను అంటే అనుకున్నా, పాండ్ సార్ దగ్గర, సీన్ సార్ దగ్గర, ఎంఎస్ఆర్ గారి దగ్గర సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేసిన. ఎంతవరకు? వాళ్ళ పరిధిలో ఉన్న సపోర్ట్ వరకే. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ తోటి నేను పని చేసుకుంటా. ఎంత ఖతర్నాక్ కోడలైనా రేపు వదిలి అత్త కావాల్సిందే. ఎంత అత్త అయినా కూడా ఒకప్పటి కూడలే. నేను నా మైండ్లో ఏమనుకున్నానంటే, ఎంఎస్ఆర్ గారు కూడా ఇండిపెండెంట్గా డెవలప్ అయిన లీడరే కాబట్టి మనం అంత రెస్పెక్ట్ చేస్తున్నాం అని. నేను కూడా ఒక రోజు ఇండిపెండెంట్గా డెవలప్ అవ్వాలి, అప్పుడే నాకు రెస్పెక్ట్ వస్తుంది.
అంతేగాని అప్లైన్ ఎవరి పీకులాట్లు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి అప్పులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బాధలు వాళ్ళు పడుతున్నారు, మన బాధ కూడా మనకు పడాలి. అప్లైన్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయాల్సింది వాళ్ళు నీకు ఎంతవరకు అయితే ఇస్తారు అంతవరకు తీసుకొని నేర్చుకోవాలంతే. ఏముంది బిజినెస్ లా ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్, నీ ఎంత నువ్వు నేర్చుకొని పని చేయాలి. బిజినెస్ ప్లాన్ ఆయనకు వచ్చిన నీకెందుకు రాదు? నేర్చుకోవడానికి ఇష్టం లేని వాళ్ళు ఇవన్నీ చెప్తారు సార్. ప్రతి ఒక్కరికి నేర్చుకునే ఛాన్స్ ఉంది కాబట్టి స్కూల్లో ఆయమ్మ ఇస్తుంటే మనకేముంది సార్? ఇండిపెండెంట్ గా పని చేసుకోవడం అలవాటు చేయాలి, నేర్చుకోవడం ప్రయారిటీ ఇవ్వాలి. 24 ఏళ్ళు చదువుకొని 30,000 రూపాయలు జాబ్ పోతుంది సార్. 24 ఏళ్ళు చదువుకున్నప్పుడు ఏ రోజన్నా అడిగినావా జీతం ఎందుకు వస్తలేదు? డిగ్రీలు అడిగినావా, ఇంటర్మీడియట్ అడిగినావా, 10th క్లాస్ అడిగినావా? కింద కూర్చొని కాయలు కాస్తాడు చదువుకోరు కదా. ఏ రోజన్నా శాలరీ అడిగినావా? 24 ఏళ్ళు శాలరీ అడగకుండా నేర్చుకున్నావు. 30,000 రూపాయలు శాలరీ ఇస్తే మూసుకొని పని చేస్తున్నారు. ఈడ 3 నెలలు కూడా నేర్చుకోకుండా ఎట్లా? ఇండిపెండెంట్ వచ్చేసి 3 నెలల పాటు ఎక్కువ రోజులు వస్తారు. 90 రోజులే. కంపెనీ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటివి, ప్లాన్ ఏంటిది, మైండ్ సెట్ ఎలా ఉండాలి, సింపుల్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది, ప్రెస్టీజ్ కంపెనీ ఏంటిది, ప్రొడక్ట్స్ ఏంటివి, ప్లాన్ ఏంటిది, లీడర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి. ఈ 5 మీద 3 నెలలు ఫోకస్ చేయండి. మీరు డెవలప్ అవ్వకపోతే నా పేరు మార్చుకుంటున్నాయి. కానీ మైండ్లో ఎలా ఉండాలంటే నా అప్లైన్ లేదు ఉంటే వెరీ గుడ్, వెళ్ళని గుడ్, లేకపోతే ఇంకా సూపర్. అండ్ ఫైనల్ ఒక మాట చెప్తున్నా, అప్లైన్ సపోర్ట్ అన్నందుకు. నీకు ఒకవేళ అప్లైన్ సపోర్ట్ ఉంటే, నీ ఎమ్మడి అప్లైన్ ఉంటే నువ్వు అదృష్టవంతుని, యు ఆర్ లక్కీ. నీ ఎమ్మడి అప్లైన్ లేకపోతే, అప్లైన్ నీకు సపోర్ట్ చేయకపోతే నువ్వు లీడర్. కంగ్రాచులేషన్స్. సూపర్ సార్, ఎక్సలెంట్. సో అదేవిధంగా డౌన్ లైన్ అంటే దానికి ఒక పదం లైఫ్ లైన్. లైఫ్ లైన్ లేకపోతే, అసలు లైఫ్ లైన్స్ అనేది ఉంటే కనుక మీ బిజినెస్ అంతా మన టీం నుంచి వస్తుంది. టీంని నడిపించుకునే ఒక లీడర్ మైండ్ సెట్ అంటే అప్లైన్ కోసం అంటారు. అదేవిధంగా లైఫ్ లైన్స్ అనేది ఈ బిజినెస్కి వెన్నెముకలు అంటారు. సో అలాంటి లైఫ్ లైన్స్ కోసం మనం ఎలాంటి ఎఫర్ట్ పెట్టచ్చు ఒక లీడర్గా మనం అనుకుంటే, లీడర్షిప్ మైండ్ సెట్. ఇప్పుడు అప్లైన్ అంటే మనకు అవకాశం ఇచ్చిన వ్యక్తి సార్, కానీ అప్లైన్ దగ్గర నుంచి ₹1 కూడా రాదు మనం. అప్లైన్ అంటే మనకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి. నా దృష్టిలో ఈజ్ లైక్ పేరెంట్స్ అన్నట్టు. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎట్లా ఆర్థిక జన్మనిచ్చిన వ్యక్తి, ఆ స్థాయిలో రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. అండ్ డౌన్ లైన్స్, ఈ రోజు నేను మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నా అన్న, నాకు 4 లక్షల రూపాయలు వస్తున్నాయన్నా, ప్రతి ఒక్క నా లీడర్ బ్యాగ్ పట్టుకొని మార్కెట్లోకి పోయి ఒక్కొక్క సబ్బు కొన్న కాడికి వెళ్ళి నాకు డబ్బులు వస్తున్నాయి. అంటే నేను తీసుకున్న డబ్బు ప్రతి ఒక్క రూపాయి నా డౌన్ లైన్స్ దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి నువ్వు అప్లైన్ కొంచెం దూరం ఉన్నా, అప్లైన్ కోసం కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా డౌన్ లైన్స్ దూరం అయితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఎవ్రీ టైం ఐ స్పెండ్ మై టైం విత్ మై డౌన్ లైన్స్. నేను కొంచెం లీస్ట్ బాధ అయితే ఎప్పుడైనా అప్లైన్ తోటి కలిసి వెళ్ళకపోయినా, అప్లైన్ తోటి కలిసి జర్నీ చేయకపోయినా, అప్లైన్ తో కలిసి కూర్చోకపోయినా ఎక్కువ బాధపడను. బట్ డౌన్ లైన్స్ కు దూరం అయినట్టు అనిపించి, నాకు డౌన్ లైన్స్ లేదు అనిపిస్తే మాత్రం ఐ విల్ బి వెరీ వెరీ అన్హ్యాపీ. సో డౌన్ లైన్స్ సార్ చెప్పిన పదం చాలా మంచిది, నేను తక్కువ వాడతాది. లైఫ్ లైన్స్ అనే మాట చాలా చాలా వండర్ఫుల్ వర్డ్. మనకు లైఫ్ లైన్స్ వాళ్ళే 100%. మనం నేను చాలాసార్లు చెప్తాను, చాలా మంది ఒక మిస్టేక్ ఏం చేస్తారంటే టీవీలు వచ్చే లైన్ పనిచేయదు, టీవీలు రాని దగ్గర పోయి పని చేస్తూ ఉంటారు. నా ఉద్దేశం ఏంటంటే, నీ ప్లాన్ కరెక్టే కావచ్చు, కానీ కాయలు కాసే చెట్టుకు నీళ్ళు ఎక్కువ పోయాలి. వాడిపోతున్న చెట్టుకు పోసేదానికంటే అది ఇంపార్టెంటే, కానీ కాయలు కాసే చెట్టుకు నీళ్ళు పోయిపోతే ఇది కూడా రేపొద్దుగా వాడిపోతుంది. ఈ వర్క్ను బ్యాలెన్స్ చేసుకొని ఎక్కువ పీవీలు వచ్చే దగ్గర ఎక్కువ పని చేయాలి. అండ్ డౌన్ లైన్స్లలో మనకంటే టాలెంటెడ్ పీపుల్ ఉంటారు, మనకంటే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఒక్కొక్క స్థాయిలో వాళ్ళ పర్సనల్గా ఇంతమందికి ఉన్నటువంటి పొజిషన్ కూడా రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళని నిలబెట్టుకుంటే మాత్రం మనం ఎవరు ఆపలేదు సార్. ఎంతసేపటికి మనమే అప్లైన్ ఉండాలి, మనమే మీద ఉండాలి, కింద ఎవడు ఎదగొద్దు, మన స్థాయికి రావద్దు అనే మైండ్ సెట్ ఉంటే మాత్రం సర్వనాశనం అయిపోతుంది. ఏ లీడర్ ఈజ్ వన్ హూ క్రియేట్ ద లీడర్స్. కొన్ని 100 లీడర్స్ని తయారు చేయగలిగితే నువ్వు లీడర్. ఇప్పుడు నేను హ్యాపీ కూర్చొని ఇక్కడ జూమ్ మీటింగ్ చేస్తున్నా, నా టీంలో కొన్ని 100 హోమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి బయట. నేను ఒక దగ్గర మీటింగ్ చేస్తుంటే నా టీంలో 40-50 స్టోర్ మీటింగ్ జరుగుతూ ఉంది. అట్లా క్రియేట్ చేసుకోవడానికి నేను ఎప్పుడు నా టీంకి అంకితం. నేను స్టేజ్ల మీద కూడా చెప్పిన, ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను నా టీం కోసం పనిచేస్తా. అప్లైన్ మీద ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చి అప్లైన్ తోటి ఒక 4 రోజులు దూరంగా ఉంటా, కానీ డౌన్ లైన్స్ నేను పక్కన పెట్టను. ఎస్, అప్లైన్ సార్ మై గాడ్స్, వాళ్ళు నాకు జీవితాన్ని ఇచ్చారు, కానీ అప్లైన్ తోటి ఒక చిన్న ఏదైనా మిస్కమ్యూనికేషన్ వచ్చి కొంచెం దూరంగా ఉన్న ఒక 4 రోజులు ఉంటారు, కానీ డౌన్ లైన్స్ తోటి ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేదు.
నాకు ఇలా ఈ 5 చేతులు లోపల పోతున్నాయి అని అంటే డెఫినెట్గా నా డౌన్ లైన్సే కాదు. వాళ్ళు బ్యాగ్ పట్టుకొని మార్కెట్లోకి పోతే నా పిల్లలు స్కూల్కి పోతున్నారు సార్. వాళ్ళు బ్యాగ్ పట్టుకొని పోయి పని చేస్తే మా అమ్మ నాన్న ఊళ్ళో హ్యాపీగా ఉన్నారు. నాకు 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 ఫైనాన్షియల్ భిక్ష పెట్టినటువంటి వాళ్ళు నా డౌన్ లైన్స్. అది ఎక్కడ ఎక్కడ కూడా మర్చిపోయినటువంటి విషయం. డౌన్ లైన్స్ ఆర్ రియల్లీ అవర్ లైఫ్ లైన్స్ 100%. మన పూర్తి జీవితాన్ని మన డౌన్ లైన్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేయడానికి కేటాయించాలనే మాటలో ఏమాత్రం ఎగ్జాజరేషన్. సార్ సూపర్ సార్. దేనికి దానికి అన్నట్టు అటు అప్లైన్కి అటు డౌన్ లైన్కి చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఎందుకంటే ఈ యొక్క అర్థంలోనే చాలా మంది ఈ యొక్క బ్యాలెన్స్ చేయలేక బిజినెస్ని స్కిప్ చేస్తున్నారు. సో మరి ఈరోజు గంజాయి తోటలో తులసి మొక్క లాంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ వెస్టిస్, ఇలాంటి ఒక వెస్టేజ్లోనే ఎందుకు చెయ్యాలి అసలు? స్ట్రైట్ పాయింట్. మేము జనరల్గా ఇందాక చెప్పినట్టే డైరెక్ట్ సెల్లింగ్ ఓవరాల్ కాన్సెప్ట్ ఒకసారి చూడండి. ఓవరాల్ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఏంది ఒకసారి గమనించినట్లయితే, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో నీకు అర్థమైనప్పుడు ఇది బేస్ లైన్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇది బేస్ లైన్ అన్నప్పుడు అన్ని చెక్ చేసుకోండి వరుసగా. నెంబర్ 1 పాయింట్ కంపెనీ ఎలా ఉండాలి, ప్రొడక్ట్ ఎలా ఉండాలి, మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, మన యొక్క లీడర్షిప్ ఎలా ఉండాలి, ఇవన్నీ క్వశ్చన్ చేస్తే అన్నింటిలో టిక్కులు పడే ఒకే ఒక కంపెనీ ప్రెస్టీజ్. ఇందాక నేను చెప్పిన 5 రీజన్స్ చూడండి. విజనరీ మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెంబర్ 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రొడక్ట్ రేంజ్, ఇంటర్నేషనల్ ప్రజెన్స్ అండ్ ఎథికల్ బిజినెస్. ఈ కారణాలు చాలు మనం ఎస్టీలో పనిచేయడానికి. అండ్ ఇంకో పాయింట్, ఏదైనా ఒక కంపెనీ నాకు చూపెట్టండి, మనము బిజినెస్ చేయకపోయినా ప్రొడక్ట్ వాడుకోగలిగేటటువంటి ఒక కంపెనీ చూపెట్టండి నాకు. సరే ఇలా బిజినెస్ చేయకపోయినా కూడా వాళ్ళ ప్రొడక్ట్ చాలా బాగుంటుంది సార్, వాడుకోగలిగే ప్రొడక్ట్ ఉన్నటువంటి కంపెనీ చూపెట్టండి. అండ్ ఒక కంపెనీ చూపెట్టండి ప్రతిరోజు ఎక్కడో ఒక కంపెనీ వైపు నుంచి సిఎన్టీలు, విఐపీలు, విఎల్సీలు కండక్ట్ చేస్తున్న ఒక కంపెనీ చూపెట్టండి. డిజిటల్గా ప్రజెంట్ ఉండి 9 దేశాల్లో అవైలబిలిటీ ఉంది, హెడ్ ఆఫీస్ ఉంది, దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, మేనేజ్మెంట్ డైరెక్ట్గా ఒక డిస్ట్రిబ్యూటర్ తోటి కూడా భుజం మీద చేసి మాట్లాడగలిగే ఒక కంపెనీ చూపెట్టండి. యూసీడీలు, డిఎస్సీడీలు కాదు, విఎంసీఎం కూడా కొత్త డిస్ట్రిబ్యూటర్ తోటి చేయగలిగి మాట్లాడే ఒక కంపెనీ చూపెట్టండి. ఇంత భవిష్యత్తు ఉంది, ఇంత ఫ్యూచరిస్టిక్ ఇది ఉంది, మన ఫ్యూచర్ లో ఈ కంపెనీ ఈ ప్రొడక్ట్ లాంచ్ చేస్తుంది, సైంటిఫికల్ గా డిజైన్ అయినటువంటి యూనిక్ కాన్సెప్ట్ లాంటి సిఎండి, సబ్లింగ్వల్ స్ప్రేలు, అదేవిధంగా మన పంచతులసీలు, డ్యూ గార్డెన్ లాంటి ప్రొడక్ట్ ఒక కంపెనీ చూపెట్టండి. గుడిమెట్ల మీద అడుక్కు తినేటటువంటి వ్యక్తి కూడా, లేదు బయట ఉన్నటువంటి భిక్షగాడు కూడా జాయిన్ అయ్యి డబ్బు సంపాదించుకోగలిగే మినిమం పర్చేజ్ ఉన్నటువంటి ఒక కంపెనీని చూపెట్టండి. నాకు చెప్పుకుంటూ పోతే 1,00,000 కారణాలు ఉన్నాయి సార్. ఓన్లీ వెస్టేజ్. ఇందాక మీరు చెప్పిన మాట 100% యాప్ట్ పడ్డది. గంజాయి వనంలో తులసి మొక్క 100% మీరు చెప్పిన మాట నాకంటే బాగా మీరే చెప్పారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి. దిస్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ కంపెనీ. గౌతమ్ సార్ కూడా ఒకసారి చెప్పినట్టు గుర్తు నాకు హిందీలో అన్నారు ఆయన, ఒకవేళ నేను కంపెనీ స్టార్ట్ చేసినా మళ్ళీ ఇంత అద్భుతంగా రాకపోవచ్చు, అంత బాగా సెట్ అయింది ఈ కంపెనీ అని చెప్పినారు. మన అదృష్టం సార్, ఇలాంటి కంపెనీ మనకు దొరకడం మన అదృష్టం. ఇందాక నేను చెప్పిన కొన్ని కారణాలు కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఫిజికల్ గా అవైలబిలిటీ, సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్ట్ రేంజ్. ప్రొడక్ట్ ఏముంది సార్, ఇప్పుడు మనం ఆల్రెడీ జాయిన్ అయిన 6 కోట్ల మంది ఉన్నాం. అగరబత్తీలు, దూదుండలు వచ్చినా కూడా కొంటాం మనం, తీసుకురావట్లే. అట్లా ఒక ప్రొడక్ట్ వచ్చింది అంటే దాని గురించి నా డిస్ట్రిబ్యూటర్ గంట మాట్లాడాలి. ఒక వాటర్ ప్యూరిఫైర్ వచ్చిందంటే జనరల్ గా ఆక్వానో లేకపోతే అది కెంటో ఫిల్టర్ లాగా ఉండకూడదు. ప్యూరిఫైర్ వేరు, ఫిల్టర్ వేరు అనే మాట మీద అరగంట డిస్కస్ చేయాలి నా డిస్ట్రిబ్యూటర్. సబ్లింగ్వల్ స్ప్రే గురించి డాక్టర్స్ తోటి కూడా గంటాపరంగా మాట్లాడగలిగే సబ్జెక్ట్ రావాలి అని చెప్పి ఆలోచిస్తున్న మనకన్నప్పుడు నా డిస్ట్రిబ్యూటర్ పోయి రేపు పొద్దున ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర కూర్చున్నా కూడా సబ్లింగ్వల్ స్ప్రే గురించి మాట్లాడితే గంట మాట్లాడాలి. అదే డాక్టర్ దగ్గర కూర్చొని కారం సిద్ధపడ గురించి ఏం మాట్లాడుతుంది, సూటు బూట్ గురించి ఏం మాట్లాడుతుంది, ముత్తుపాలు మొత్తం రాళ్ళు కూడా చేతులు పెట్టి పంపిస్తాడు. సబ్లింగ్వల్ స్ప్రే వరల్డ్స్ బెస్ట్ టెక్నాలజీ. సబ్లింగ్వల్ స్ప్రే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా ఫార్మా ఇండస్ట్రీలో కూడా లేదు సబ్లింగ్వల్ స్ప్రే. ఇలాంటి ఒక యూనిక్ కాన్సెప్ట్ దీంట్లో మాత్రమే నేను ఎవ్రీ డే షాక్ అయితే ఉంటాను. డైరెక్ట్ సెల్లింగ్ లో ఇంతగా ఆలోచిస్తారా, ఇంత బిజీగా ఉంటారా? అండ్ ఒక డిస్ట్రిబ్యూటర్ కావాల్సినటువంటి మీరు ఒకసారి గమనించండి, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఓడిసి చేసుకోవచ్చు, స్టోర్కి వెళ్ళి కొనొచ్చు. ఇవన్నీ దొరకకపోతే ఎక్కడన్నా మన మన దగ్గరలో ఉన్నటువంటి స్టోర్కు డైరెక్ట్గా వెళ్ళి బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, కస్టమర్కి వెళ్ళి కాల్ చేయొచ్చు. అండ్ మన అప్లైన్ తోటి కూర్చొని ఈ బిజినెస్ ఇవి నాకు ప్రొడక్ట్ ఇక్కడ దొరకలేని అప్లైన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. డిజిటల్గా ప్రజెన్స్ ఉంది. 24/7 కంప్యూటర్ తోటి కనెక్ట్ అవ్వచ్చు. అండ్ హెల్త్ మ్యాగజైన్
తర్వాత మన ఏమంటారు ఫుడ్ మ్యాగజైన్, అగ్రికల్చర్ సంబంధించిన మ్యాగజైన్, అవార్డు ఫంక్షన్లు, విఎల్సీలు, సిఎన్టీలు, బిఎండబ్ల్యూలు నీ దగ్గర కూర్చోబెట్టి నీకు ఎన్ని కావాలో ట్రైనింగ్ ఇచ్చి నిలబెట్టి ఒక కంపెనీ చూపెట్టి సార్ నాకు ఆన్ ది స్పాట్ రిజైన్ చేసి నేను పోతాను. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఒకటి అది బిజినెస్ గురించి మాట్లాడుకుంటే మేకప్ గురించి ట్రైనింగ్ ఎక్కడ సార్ ఇచ్చేది? నేను ప్రొడక్ట్ తయారు చేసిన వాడుకొని సాగండి, మీకు ఇష్టం సంపాదించుకొని లేకుండా అంటే ఏ కంపెనీ బాబు బ్యూటీ కేర్ అంటే ఇట్లా ఉంటుంది, లిప్స్టిక్ ఇట్లా రాసుకోవాలి, మేకప్ ఇటు లక్ష్మి మేడం ఎంత అద్భుతంగా చెప్తుంది. ట్రైనింగ్లు ఇచ్చి డెవలప్ చేసే కంపెనీ సార్ వెస్టేజ్. బాగుపడుతుంది కూడా ట్రైనింగ్ ఇచ్చే ఒకే ఒక కంపెనీ వెస్టేజ్. యూ షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ బిఏ వెస్టేజ్. ఎస్. సో అందరూ ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. సైదుల్ గారికి వాయిస్ పెద్దది, గట్టిగా మాట్లాడగలరు, మార్కెటింగ్ అసలు ఇంట్లో నుంచి బయటికి రాని వ్యక్తి చాలా మంది సఫర్ అవుతున్నారు. బయటికి వెళ్తుంటే అన్ని రిజెక్షన్స్, అన్ని నోలు, ఈ వచ్చే ఛాలెంజెస్ తట్టుకోలేకపోతున్నారు. అలాగే చాలా మంది యాక్టివ్ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి సార్? ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా ఒక స్టేజ్ మీద కూడా మాట చెప్పాను. డైరెక్ట్ సెల్లింగ్లో దీన్ని మార్కెటింగ్ అని చాలామంది అనుకుంటున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ వేరు, మార్కెటింగ్ వేరు. నిజంగా మీరు అన్నట్లు ఒకవేళ సైదుల్ సార్ వాయిస్ పెద్దగా డబ్బులు వచ్చి ఉంటే నా టీంలో గాయత్రి మేడం వాయిస్ లేదు, కవిత మేడం వాయిస్ లేదు. గాయత్రి మేడం చెక్కు 1,70,000, కవిత మేడం చెక్కు 2,04,000 వాయిస్ లేదు అంటే నేను మాట్లాడేంత వాయిస్ లేదు. సరస్వతి మేడం ఈ మీటింగ్లోకి వచ్చి ఈ బిజినెస్కి వచ్చినాక మాట్లాడడం స్టార్ట్ చేసింది. బీబీ మేడం ఇక్కడ వచ్చినాక మాట్లాడడం స్టార్ట్ చేసింది. వీళ్ళెవరు కూడా వాయిస్ తోటి పైకి వచ్చిన కాదు, పైకి వచ్చినాక వాయిస్ రేజ్ అయింది. సో సింపుల్ లైన్ ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసి దాని యొక్క బలాబలాలు డిస్కస్ చేసి దాన్ని సేల్ చేస్తే మార్కెటింగ్. దానికి తెలివి కావాలి, కమ్యూనికేషన్ కావాలి, వాయిస్ కావాలి, చాలా కావాలి. కానీ ఒక ఆయిల్లో ఏమేమి కలిపిరో ఎక్స్ప్లెయిన్ చేయడం అందరితోటి కాదు, దేనితో తయారు చేసారో చెప్పడం అందరితోటి కాదు. కానీ అదే కుకింగ్ ఆయిల్ తోటి వంట చేసుకొని ఎలా ఉందో చెప్పడం అందరితో అవుతుంది. అనుభవాన్ని షేర్ చేసే బిజినెస్ ఇది. కాబట్టి ముందు నేను ఎప్పుడు మాట చెప్తా, నేను చనిపోయే ముందు నాలో ఉన్నటువంటి భయం చావాలి. నాకు ఐస్ క్రీమ్ పడదు అని ఎవరైనా అంటే నేను పైసలు ఇస్తా, పోయి తినిపో. ఐస్ క్రీమ్ తిని చచ్చిపో, ఏం కాదు, నేను చెప్తా ప్రపంచానికి. నువ్వు ఐస్ క్రీమ్ తిన్న వీరమరణం అని చెప్తా. కానీ ఐస్ క్రీమ్ తినకుండా భయపడి చచ్చిపోతే ఇదే పెద్ద సాగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద చిన్న చిన్నవి నేను చేయలేను. అస్సలే ఒక లైన్ తీసుకోండి, బీబీ మేడం చేయక నేను ఎందుకు చేయను. మన ఆమె పేరు మన లీలావర్ణ మేడం చేయక నేను ఎందుకు చేయలేను. తర్వాత ఎవరు మన విక్టోరియా సెల్వి మేడం చేయక నేను ఇట్లా కంపేర్ చేసుకోండి, మీకు అర్థం అవుతుంది. అలా సైదుల్ సార్ గొప్పతనం లేదు, మహేష్ సార్ గొప్పతనం లేదు, గౌతమ్ బాలి సార్ గొప్పతనం లేదు. మనిషిలో గెలవటానికే ప్రతి ఒక్క అది పెట్టుంటాడు దేవుడు. దాన్ని బయటికి తీస్తాను, కొంచెం సాధన కావాలి. మేబీ మీరు అనుకున్న సైదుల్ సార్కు సంవత్సరం రావచ్చు, నీకు 2 సంవత్సరాలు రావచ్చు, ఇంకొకరికి 6 నెలలకే రావచ్చు. మనం ఏం చేస్తామంటే కంపేర్ చేస్తాం. మహేష్ సార్ బాగా మాట్లాడతాడు, సైదుల్ సార్ బాగా మాట్లాడతాడు, ఎంఎస్ సార్ బాగా మాట్లాడతాడు, నా తోడు అది కాదు. నేనేమంటున్నానంటే ప్రపంచంలో ఒక్కటే ఉంది అంటే అది అద్భుతం. ఒక్కటే ఉంది అంటే అది అద్భుతం. తాజ్మహల్ ఒకటే ఉంది కాబట్టి అద్భుతం. చార్మినార్ ఒకటే ఉంది కాబట్టి అద్భుతం. చైనా వాళ్ళు ఒకటే ఉంది కాబట్టి అద్భుతం. మహేష్ సార్ ఒక్కడే కాబట్టి అద్భుతం. సైదుల్ సార్ ఒక్కడే కాబట్టి అద్భుతం. నువ్వు కూడా ఒక్కనే ప్రపంచంలో ఇంకోటి లేడు కాబట్టి నువ్వు కూడా అద్భుతానివే. ఇక్కడ మహేష్ సార్ అడిగినటువంటి క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే మన మీద మనకి నేను ఏమన్నా చేయగలుగుతా కానీ నేర్చుకోవాలి అనే ఆలోచన ఉండాలి. ఏదైనా చేస్తానండి, మీటింగ్ సైన్స్ సార్ కంటే బాగా చేస్తా కానీ నేను నేర్చుకోవాలి. ఆయన కొద్ది రోజులు నేర్చుకున్నాడు, నేను ఎక్కువ రోజులు నేర్చుకోవాలి. ఈ ఆలోచన ఉంటే యూ బికమ్ అన్స్టాపబుల్. సూపర్ సూపర్ సార్. సో లాస్ట్ 2 to 3 పాయింట్స్, మరి ఇవి 3 పాయింట్లు కూడా ఈరోజు బిజినెస్లోకి వస్తున్నారు. ఒక పెద్ద మీటింగ్, ఒక